హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసుకోవడానికి సింపుల్గా తొందరగా అయిపోతుందండి. దీనికోసం అయితే మనం ముందుగా చికెన్ తీసుకొని అందులో కొంచెం పెరుగు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని చికెన్ ఎంత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇదంతా చికెన్కి అంతా పట్టించేసుకొని ఈ చికెన్ని మనం కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకుంటే ఇందులో చికెన్లో పెరుగు ఉంటుంది కదండి, ఆ పెరుగు సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక విజిల్ రావాలి కుక్కరు. ఒక విజిల్ వచ్చేసాక పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ ఫ్రై అయిపోయాక మనం కుక్కర్ పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉడికిపోతుందండి. మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంకోండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలిపోయింది కదండి, చాలా టేస్టీగా తొందరగా అయిపోతుంది. మనం పైనుంచి కొత్తిమీర చింపుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నేను టేస్ట్ చూస్తున్నా. చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి.